السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ వీక్షకులారా, అల్హమ్దులిల్లా మన రమదాన్ స్పెషల్ క్లాసులలో ఈరోజు మూడవ రోజు. ఇప్పుడు అల్లాహ్ యొక్క దయతో నేను సూరతుల్ మసద్ లేదా దాని యొక్క మరొక పేరు సూరత్ తబ్బత్ యదా యొక్క తఫ్సీర్ వ్యాఖ్యానం ప్రారంభించబోతున్నాను. అయితే ముందు దాని యొక్క తిలావత్ విందాము, ఆ తర్వాత అనువాదం, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి మనకు బోధనలు మరియు వ్యాఖ్యానం తెలుసుకుందాము. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. తబ్బత్ యదా అబీ లహబిన్ వతబ్ మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్ سيصلى نارا ذات لهب وامرأته حمالة الحطب في جيدها حبل من مسد. ఖురాన్ క్రమంలో 111వ సూర మరియు ఖురాన్ 114 సూరాలలో ఈ సూర ఖురాన్ స్వయం మొత్తం ఒక మహా అద్భుతం, గొప్ప మహిమ అయితే అందులో ఈ సూర పూర్తి ఖురాన్ అల్లా యొక్క సత్య గ్రంథం అన్నటువంటి గొప్ప నిదర్శన. అర్థమవుతుందా నా మాట? ఈ సూర పూర్తి ఖురాన్ అల్లా యొక్క సత్య గ్రంథం అన్నటువంటి విషయంలో ఒక గొప్ప నిదర్శన, ఒక గొప్ప రుజువు, సుబూత్, ప్రూఫ్. ఎలా అంటారా? ఈ సూర యొక్క మహిమని, అద్భుతాన్ని గమనించి కొందరు యూదులు, సామాన్య యూదులు కాదు, వారిలో పెద్ద గొప్ప పండితులు అని, రిబ్బి అని ఏదైతే అనబడుతుందో అలాంటి వారు కూడా ఇస్లాం స్వీకరించారు. ముందు రండి మనం ఈ సూరాలో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకునేకి ముందు సూరా యొక్క అనువాదం చదువుదాము. దాని ద్వారా ఇది ఎలా గొప్ప నిదర్శన, గొప్ప అద్భుతం అన్న మాట మీకు కూడా అర్థమవుతుంది. తబ్బత్ యదా అబీ లహబ్. తబ్బత్ విరిగిపోవుగాక. అబూ లహబ్ యొక్క 2 చేతులు విరిగిపోవుగాక. అబూ లహబ్ యొక్క 2 చేతులు. వతబ్, అతడు సైతం నాశనమైపోవుగాక. మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్. మా అగ్నా, అతనికి ఏమాత్రం పనికి రాలేదు, ప్రయోజనం కలగజేయలేదు. ఏంటి? మాలుహు, అతని యొక్క ధనం. వమా కసబ్, మరియు అతని యొక్క సంపాదన. అతనికి అతని ధనము ఏమాత్రం పనికి రాలేదు, మరియు అతని యొక్క సంపద, ఆ సంపద అంటే ఏంటి వ్యాఖ్యానంలో మనం తెలుసుకుందాము, పనికి రాలేదు. సయస్లా, అతి సమీపంలో, త్వరలోనే వాడు చేరుతాడు. నారన్,
అగ్నిలో. ఎలాంటిదది? రాత లహబ్, భగ భగ మండే అగ్ని. వమ్రఅతుహు, అతనితో పాటు అతని యొక్క భార్య కూడా హమ్మాలతల్ హతబ్, కట్టెలు పుల్లలు మోసుకుంటూ తిరుగుతూ ఉండే అటువంటి స్త్రీ. ఫీ జీదిహా హబ్లుం మిన్ మసద్, మరియు మెడలో ఆమె యొక్క మెడలో చాలా గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఈ ఆయతుల యొక్క అనువాదం విన్న తర్వాత ఏదో కొంత విషయం మీకు అర్థమైంది కదా, గ్రహించగలిగారు కదా. ఇది గొప్ప అద్భుతం అన్న విషయం ఎలా అంటే, ఎవరైనా పేరు తీసుకొని అతనికి శాశ్వతమైన నరకం, అతనికే కాదు అతని భార్యకు కూడా అని ఏదైనా సూరాలో చెప్పబడిందంటే కేవలం ఈ ఒక్క సూర. ఎవరైనా మనిషి గురించి చెప్పబడిందంటే అతడు అబూ లహబ్ మరియు అతని యొక్క భార్య మాత్రమే. ఇంకా గొప్ప నిదర్శన ఎలా? ఈ సూర అవతరించిన తర్వాత సుమారు ఒక 10-11 సంవత్సరాలు అబూ లహబ్ ఈ భూమి మీద సంచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు. కానీ ఒక్క రోజు కూడా అతనికి భాగ్యం కలగలేదు. నౌదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా. ముహమ్మద్ నాకు ఏ నరకం యొక్క హెచ్చరిక ఇచ్చాడో నేను దానికి వ్యతిరేకం చేసి ఇస్లాం స్వీకరించి స్వర్గంలో చేరుతాను అన్నటువంటి అతనికి ఆలోచనే రాలేకపోయింది. జీవితాంతం ఇస్లాంకు, ప్రవక్తకు విరుద్ధంగా అన్ని రకాల పన్నాగాలు పన్నాడు. సోదర మహాశయులారా, ఈనాటి కాలంలో మనకు ఈ సూరా ద్వారా ఎలాంటి బోధనలు కలుగుతాయి అనే విషయాలు సమయాన్ని బట్టి నేను తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఇమాం ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లా దీని వ్యాఖ్యానంలో ప్రారంభంలోనే చెప్పినటువంటి ఒక మాట మనం శ్రద్ధగా విందాము. అందులో మనందరికీ ఈనాటి కాలంలో గొప్ప బోధన ఉన్నది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అతి దగ్గరి బంధువుల్లో ఎవరు వస్తారు? మొట్టమొదటి స్థానంలో, ప్రథమ స్థానంలో ఆయన తండ్రి వైపున సోదరుడు. సర్వసామాన్యంగా మనం అంకల్, చిన్నాయన, పెదనాయన అని ఏదైతే అంటాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తండ్రి సంబంధమైన సోదరుల్లో అబ్దుల్లా వారి తండ్రి, అబ్దుల్లా యొక్క సోదరుల్లో 3 రకాల వారున్నారు. ప్రవక్త తండ్రి అబ్దుల్లా గురించి తెలుసు మీకు. ప్రవక్త పుట్టక ముందే చనిపోయారు. ఇక ఏ కొందరు బాబాయి, అంకల్స్ ప్రవక్త పదవిని పొందారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్య జీవితాన్ని పొందారు, ఆ అంకల్స్ లో 3 రకాలు. ఒకరు ఎవరు? ఇస్లాం స్వీకరించిన వారు. వారిలో హజరత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ మరియు హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్. హంజా యొక్క ఘనత అబ్బాస్ కంటే చాలా గొప్పది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సయ్యిదు షుహదా అని, మరియు అల్లాహ్ యొక్క పులి, ప్రవక్త యొక్క పులి అసదుల్లా అన్నటువంటి బిరుదులు ఇచ్చారు. రెండో రకమైన బాబాయిల్లో ఇస్లాం స్వీకరించలేదు, కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సాక్ష్యం పలకలేదు, కానీ జీవితాంతం
ఇస్లాంకు ప్రవక్తకు మంచి సపోర్ట్ గా నిలబడ్డారు. ఎవరు? అబూ తాలిబ్. అతని యొక్క చివరి మరణ సమయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బాబాయి నా చెవిలోనైనా కనీసం మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించండి, నేను అల్లాహ్ వద్ద సిఫారిషు కొరకు ప్రయత్నిస్తాను. కానీ ఆయన కలిమా చదవలేదు. మూడో వాడు ఈ దుర్మార్గుడు, ఎవని ప్రస్తావన అయితే ఈ సూరాలో ఉన్నది, అబూ లహబ్. ఇతడు కూడా సొంత పినతండ్రి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పటి నుండైతే ధర్మ ప్రచారం మొదలు పెట్టారో, ప్రజలందరినీ అల్లాహ్ ఏకత్వం వైపునకు పిలవడం ప్రారంభించారో, మొదటి రోజు నుండే వ్యతిరేకతకు నిలబడ్డాడు. అంటే చివరి శ్వాస వరకు అదే స్థితిలో ఉన్నాడు. అయితే కొందరు అవిశ్వాసులు ప్రత్యేకంగా ఇస్లాంపై బురద చల్లే అటువంటి వారు ఒక అభ్యంతరం వ్యక్తపరుస్తారు. దానికి సమాధానమిస్తూ ముందుకు సాగుతాను, శ్రద్ధ వహించండి. ఏంటి వారు అభ్యంతరం వ్యక్తపరిచేది? ఇస్లాం శాంతియుత ధర్మం అని, ప్రేమను పెంపొందించే ధర్మం అని చాలా చెప్పుకుంటారు కదా మీరు. మరి స్వయం ప్రవక్త పినతండ్రి గురించి ఈ సూరా యొక్క ఆరంభమే శాపంతో మొదలైంది. ఎలాంటి ఈ ప్రేమను పెంపొందించే, శాంతిని పంచేటువంటి ధర్మం అని అభ్యంతరం వ్యక్తపరుస్తారు, ఎగతాళి చేస్తారు. అసలు విషయం ఏమిటంటే, ఖురాన్ను కొంచెం అర్థం చేసుకొని చదువుతూ ప్రవక్త జీవిత చరిత్రను వారు అధ్యయనం చేస్తే ఈ అభ్యంతరం వ్యక్తపరచరు. కానీ వారు చదవరు. వారు ఎవరైతే బురద చల్లుతున్నారో వారి మాటలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అందుకని ఇస్లాం ధర్మం అన్నది ఆదం అలైహిస్సలాం నుండి ఉన్నది. అందులోని 3 ముఖ్య విషయాలు ప్రతి ప్రవక్త బోధిస్తూ వచ్చారు. మన సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఏ కాలంలో ఏ ప్రవక్త వచ్చారో ఆనాటి ప్రజలు ఆ ప్రవక్తను అనుసరించాలి. మరియు ఈ జీవితం శాశ్వతం కాదు, పరలోక జీవితం ఉంది. ఈ లోకంలో మనకు ఇవ్వబడిన జీవితం గురించి అల్లాహ్ పరలోక దినాన మనల్ని ప్రశ్నిస్తాడు. తౌహీద్, రిసాలత్, ఆఖిరత్, అల్లాహ్ ఏకత్వం, ప్రవక్త పదవిని, ప్రవక్త తత్వాన్ని విశ్వసించడం, మరియు పరలోక దినాన్ని విశ్వసించడం. అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహు తాలా సర్వ మానవాళి వైపునకు చిట్ట చివరి ప్రవక్తగా పంపాడు. ప్రవక్త వారి వయస్సు 40 సంవత్సరాలు ఉండగా ప్రవక్త పదవి లభించినది 3 సంవత్సరాల వరకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటరిగా, విడివిడిగా ప్రజలను కలిసి, పెద్దలను, చిన్నలను, స్త్రీలను, పురుషులను, సమాజంలో ఉన్నటువంటి నాయకులను, పేదవాళ్లను, రాజులను, ప్రజలను అందరికీ ఇస్లాం యొక్క బోధ చేస్తూ ఉన్నారు. ఏంటి బోధ? మాత్రమే ఆరాధించండి. మీరు స్వయంగా మీ చేతులతో చేసుకున్న ఈ విగ్రహాలను, వేటినైతే మీరు ఆరాధ్య దైవాలుగా నమ్ముతున్నారో వాటి ఆరాధనను వదులుకోండి. 3 సంవత్సరాల తర్వాత ప్రవక్తకు ఆదేశం ఇవ్వబడినది, ఇక మీరు బహిరంగంగా ధర్మ ప్రచారం చేయడం మొదలుపెట్టండి. సూరత్ షురాలో ఆయత్ అవతరించింది, ఫస్దహ్ బిమా తు'మర్. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు తీసుకొని ఖురైష్ నాయకులను, మక్కాలో ఉన్నటువంటి పెద్దలను, అక్కడ ఉన్నటువంటి వంశపరంగా ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లతో అందరినీ సఫా కొండ వద్ద జమ చేశారు.
ప్రవక్త యొక్క పిలుపుకు అందరూ హాజరయ్యారు. ప్రవక్త చాలా సత్యవంతుడు, విశ్వసనీయుడు, గౌరవించేవారందరూ కూడా. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఫా కొండ పైకి ఎక్కారు. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈనాటి కాలంలో కూడా మనం ముస్లింలం ఇస్లాం ధర్మ ప్రచారంలో ప్రస్తుతం ఏ ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఏ మాధ్యమాల ద్వారా మన యొక్క మాట ప్రజల వరకు చేరుతుందో, మన యొక్క వాయిస్ ప్రజల వరకు చేర్పించగలుగుతామో ఆ సాధనాలన్నిటినీ అవలంబించడం తప్పనిసరి. ఈ గుణపాఠం మనకు ఈ సూరాలోని వ్యాఖ్యానం ద్వారా తెలుస్తుంది. ఎలా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాలకు పూర్వం ఆనాటి కాలంలో ఉన్నటువంటి మీడియాని, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజాధ్వనిని, ఆనాటి కాలంలో సర్వ మానవాళికి, ఎక్కువ మందికి, ప్రజలందరికీ ఒక్కసారి మాట చేర్పించేటువంటి ఏ విధానం ఉండినదో అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవలంబించారు. ఏంటి? ఆనాటి అరబ్బుల యొక్క అలవాటు ఏమిటి? ఎవరైనా బయటి నుండి శత్రువులు దండయాత్ర చేయనున్నారు, లేదా పూర్తి సమాజానికి ఏదైనా భయంకరమైన ముప్పు, ఏదైనా ఆపద పడనున్నది అంటే వారిలో ఈ విషయం మొట్టమొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి చాలా ఎత్తు ప్రదేశంలో ఎక్కేవాడు, తన పూర్తి బట్టలు విప్పేసేవాడు, చాలా బిగ్గరగా కేక వేసేవాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుస్తులు తీయలేదు, బట్టలు విప్పలేదు, కానీ కొండ పైకి ఎక్కారు, బిగ్గరగా అందరినీ పిలిచారు, పేరు పేరున పిలిచారు, నాయకుల పేరుతో పిలిచారు, వంశాల పేరుతో పిలిచారు, అందరినీ పోగు చేశారు. ఇది మన కొరకు గొప్ప గుణపాఠం, నిదర్శనం. ఏ కాలంలో ఎలాంటి సోర్సెస్ ఉంటాయో వాటిని ఉపయోగించాలి, ఎలాంటి మీడియా ఉంటుందో దాన్ని ఉపయోగించాలి. అక్కడ అల్లా యొక్క సందేశాన్ని ఉత్తమ రీతిలో ప్రజల వరకు చేరవేయాలి. అందరూ జమ అయ్యారు. అయిన తర్వాత దాయి యొక్క లక్షణం, దాయి యొక్క గుణం ఏముండాలి, ఎలా ఉండాలి, ఆ బోధ కూడా ఈ సూరత్లో, దీని వ్యాఖ్యానంలో మనకు కనబడుతుంది. ముందు మాట చెప్పేకి ముందు ప్రజలు మన మాటకు విలువనివ్వడం, ప్రజలు మన యొక్క మాటను అర్థం చేసుకోవడం, అట్లాంటి క్యారెక్టర్ మనది ఉండే విధంగా మనం ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొండపై ఎక్కారు, ప్రశ్నించారు, మీరందరికీ నేను పరిచయమే, అయితే ఒకవేళ ఇప్పుడు నేను ఈ కొండ పైన, మీరు ఇటువైపున కింద ఉన్నారు, ఒకవేళ నేను చెప్పాను మరోవైపు నుండి ఒక శత్రు సైన్యం మీపై దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉంది అంటే మీరందరూ నా మాటను సత్యపరుస్తారా? వారందరూ ఏకంగా అన్నారు, మిమ్మల్ని మేము ఎప్పుడూ కూడా అబద్ధం పలికినది చూడలేదు, తప్పకుండా మీ మాటను మేము సత్యపరుస్తాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ ముందుకు పొంచి ఉన్నటువంటి అల్లా యొక్క మహా విపత్తు గురించి నేను మీకు హెచ్చరిక ఇవ్వడానికి వచ్చాను. మీరందరూ కూడా మీ అసలైన సృష్టికర్త అల్లాహ్ని మాత్రమే ఆరాధించండి, ఇహ పరాల్లో సాఫల్యం పొందండి, విగ్రహారాధనను వదులుకోండి. ఇంతటి సత్యమైన సందేశం ఇంతటి ఉత్తమమైన రీతిలో చేరవేశారు. సంక్షిప్త పదాల్లో వారందరిలోకైనా, అక్కడ ఉన్నవారందరూ ముస్లింలు కాదు, అధిక శాతం అల్లాతో పాటు షిర్క్ చేసేవారు. సుమారు అందరూ ఇస్లాం స్వీకరించిన వాళ్ళు వేళ్లలో లెక్కించవచ్చు, అంత తక్కువ మంది ఉన్నారు. వారు కూడా
అందరికీ బహిరంగంగా తెలియదు అప్పటికి. అయితే ఆ పెద్ద పెద్ద నాయకుల మధ్యలో, వారందరి మధ్యలో నుండి ఈ ఒక్క దుర్మార్గుడు లేచాడు, నిలబడ్డాడు. అబూ లహబ్ వెంటనే ప్రవక్తతో అన్నాడు, తబ్బన్ లక్, నీవు పాడుగాను, నీవు నాశనమవుగాక, నీ చేతులు విరిగిపోవుగాక. అరబ్బులో ఎవరినైనా దూషించడానికి, శపించడానికి ఈ తబ్ అన్నటువంటి ఉపయోగించడం జరుగుతుంది. అలిహాదా జమాతనా, ఎంతో హీనంగా అతని యొక్క చేష్ట, మాట, విధానం, పలుకులు, ఇందుకేనా మమ్మల్ని నీవు జమా చేసింది, పోగు చేసింది అని వెక్కిరించాడు, ఎగితాళి చేశాడు. అల్లాహుతాలా ఆ తర్వాత ఈ సూరత్ మొత్తం అవతరింపజేశాడు. ఈ మొత్తం సూరత్ని, ఇందులో ఉన్నటువంటి 5 ఆయతులను అల్లాహ్ అవతరింపజేసి అతనికి మరియు అతని లాంటి చేష్టలకు పాల్పడే వారికి ఒక హెచ్చరిక ఇచ్చేశాడు. అయితే గమనించండి, ఇక్కడ తబ్బత్ యదా అబీ లహబ్, అబూ లహబ్ యొక్క 2 చేతులు విరిగిపోవుగాక. అయితే వాస్తవానికి ఇక్కడ ఖురాన్ ఏదైతే శాపనం పెట్టిందో, ఖురాన్ శాపనం మొదలు పెట్టలేదు. ఏం చేసింది? తిరిగి సమాధానం ఇచ్చింది. అయితే ఖురాన్లో ఈ విధానం మీరు చూడాలనుకుంటే, ఖురాన్లోని ఎన్నో సందర్భాల్లో, కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి? ఎదుటి వారి యొక్క దుశ్చేష్టను సహించు, భరించు, తిరిగి ఏ సమాధానం ఇవ్వకు. ఇది ఒక రకమైనది. మరో రకమైనది, ఎదుటివాడు నిన్ను మాటలతో ఎదురించాడంటే అంతే లెవెల్ లో ఉన్నటువంటి మాటతో నీవు సమాధానం ఇవ్వు. కానీ ఇదే ఖురాన్ ఒకటి కంటే ఎక్కువ సందర్భంలో 2 విషయాలు మాటి మాటికి గుర్తు చేసి చెప్పింది. ఏమిటి? ఒకవేళ ప్రతీకారం తీర్చుకునే రీతిలో ఏదైనా మాట చెప్పవలసి వస్తే, ఎదుటి వాడు చెప్పిన దానికంటే ఇంకా ఘోరమైన రీతిలో ఉండకూడదు. రెండవది ఏమిటి? ఒకవేళ ఆ సమయ సందర్భంలో అతడికి తిరిగి జవాబు ఇవ్వకపోవడంలో మేలు ఎక్కువ ఉంటే, అలాంటి సందర్భంలో అతన్ని మన్నించడం ఇది చాలా ఉత్తమం. అయితే ఇలాంటి సందర్భాలు ఖురాన్లో ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా చదవండి, గ్రహించండి. ఉదాహరణకు సూరతుల్ బకరాలో ఉంది, సూరత్ హామీమ్ సజ్దాలో ఉంది, ఇంకా వేరే సూరతున్ నహల్లో కూడా ఇంకా వేరే సందర్భాలు. అందుకొరకు ఎక్కడైనా ఒక్క ఆయత్, ఏదైనా ఒక్క మాట చదివి విని దాని పట్ల ఏదైనా ఎగతాళి చేయడం, ఖురాన్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇందువల్ల ఖురాన్ పై ఎలాంటి నష్టం, ఖురాన్ అవతరించిన వానిపై అల్లాహకు ఎలాంటి నష్టం కలగదు. స్వయం ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తపరిచే వారికే మహా నష్టాలు పూనుకొని ఉంటాయి. తబ్బత్ యదా అబీ లహబిన్ వ తబ్ మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్. అబూ తాలిబ్ గురించి ఇంతటి ఈ హెచ్చరిక ఇందులో ఇవ్వబడినప్పుడు అతని ధనము మరియు సంపద, ఈ రెండిటి ప్రస్తావన ఎందుకు వచ్చింది ప్రత్యేకంగా? అల్లా వీటిని ఎందుకు తీసుకొచ్చాడు? శ్రద్ధ వహించండి. సర్వసామాన్యంగా ఇస్లాం మరియు ముస్లింలను విరోధించేవారు ఈ లోకంలో వారి వద్ద ఏ డబ్బు, ఏ ధనము మరియు వారికి సంతానం యొక్క సంపద
లేదా సమాజంలో ఏదైనా హోదా అంతస్తు యొక్క సంపదలో ధనాలు కూడా వస్తాయి, సంతానం కూడా వస్తుంది. ఇంకా సమాజంలో కొందరికి హోదా అంతస్తులు ఉంటాయి, కొందరికి కొన్ని పేర్లు, ప్రఖ్యాతులు, పలుకుబడులు ఉంటాయి. సర్వసామాన్యంగా అవిశ్వాస నాయకులు వీటన్నిటిని ఉపయోగించి వీటన్నిటినీ ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. కానీ ఇదంతా కూడా ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకంగా ఉపయోగించినప్పటికీ వారు అనుకున్నది వారికి లభిస్తుందా? ఎప్పుడైనా ఏదైనా కొంచెం లభిస్తుందో కావచ్చు, కానీ అసలైన శాశ్వత నరకం, అసలైన వినాశనం ఏదైతే వారికి ఉన్నదో దాని నుండి కూడా వారికి ఆ డబ్బు, ఆ ధనము, ఆ సంపద ఏదైనా ప్రయోజనం చేకూరుస్తుందా? చేకూర్చదు. ఈ మాట చెప్పడం అసలు ఉద్దేశం. ఒకవేళ ఇదే ధనాన్ని, ఇదే సంపదను మీరు అల్లా కొరకు ఉపయోగించారంటే మీకు పరలోకంలో కూడా ఈ ధనం, డబ్బు లాభం చేకూర్చినట్లు. కానీ ఒకవేళ అల్లాహ్కు, ఇస్లాంకు, ప్రవక్తకు, ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైనా మీరు ఉపయోగించారంటే మీ ఈ డబ్బు, ధనమే స్వయం మీకు వ్యతిరేకంగా సాక్ష్యంగా నిలబడుతుంది, మిమ్మల్ని ఇంకా ఎక్కువగా శిక్షకు గురి చేయడం జరుగుతుంది. అయితే అబూలహబ్ అవిశ్వాసుడు, అతని విషయంలో ఈ ఆయతులు ఉన్నాయి. కానీ ఇక్కడ ముస్లింలకు కూడా గొప్ప గుణపాఠం ఉన్నది. ఎలా? ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు ముస్లింలు వర్గాల్లో విభజింపబడి ఒక వర్గం వారు మరో వర్గం వారికి వ్యతిరేకంగా, బిద్అతీలు అహ్లు సున్నకు వ్యతిరేకంగా బిద్అత్ మరియు షిర్క్ పనులు చేసే అటువంటి వారు తౌహీద్, సున్నత్ పై ఉన్న వారికి వ్యతిరేకంగా వారి డబ్బు, వారి పరిపతి, వారి యొక్క ప్రెస్టేజ్ అన్ని ఏదైతే దుర్వినియోగం చేస్తున్నారో ప్రళయ దినాన దీనికి సంబంధించి వారికి చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది. అంతేకాదు, ఇంకా ఎవరైతే తమకు తాము ముస్లింలుగా, మంచి భక్తులుగా అనుకుంటున్నారో కానీ తమ యొక్క డబ్బులో నుండి, ధనములో నుండి అల్లా ఏ ఏ రకమైన సంపద ఇచ్చాడో దానిలో నుండి అల్లాహ్ మార్గంలో భక్తుల కొరకు ఖర్చు చేయకుండా పిసినారితనం వహించి డబ్బును ఆపుకుంటున్నారో వారికి కూడా హెచ్చరిక. సహీ హదీదులో ఉంది, సమాధిలో మనిషిని పెట్టబడిన తర్వాత భయంకరమైన విష సర్పాలు అతన్ని కాటు వేస్తూ ఉంటాయి. వాటిలో ఏ ఒక్క విష సర్పమైనా భూమిలో ఏదైనా చోట తన విషాన్ని కక్కింది అంటే ప్రళయం వరకు అక్కడ ఏ ఒక పచ్చదనం మొలవదు. అంతటి భయంకరమైనది. మనిషి అరుస్తూ ఉంటాడు, మొత్తుకుంటూ ఉంటాడు సమాధిలో. అప్పుడు అతనికి చెప్పడం జరుగుతుంది, స్వయం ఆ విష సర్పాలే మాట్లాడుతాయి, అన కన్జుక అన మాలుక, నేను నీ యొక్క ధనాన్ని, నీ యొక్క ఖజానాని నీవు దాచిపెట్టి ఉంచితివి, అల్లా మార్గంలో ఖర్చు చేయకపోతివి, ఇప్పుడు నన్ను ఈ రకంగా మార్చి నీకు ప్రళయం సంభవించే వరకు శిక్ష ఇవ్వడానికి నన్ను సిద్ధం చేయబడినది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అందుకొరకు అల్లాహ్తో భయపడాలి. ఆ తర్వాత ఆయనతో చెప్పడం జరిగింది, సయస్లా నారన్ ذات లహబ్, అతడు సమీపంలో భగభగ మండేటువంటి అగ్నిలో. ఇక్కడ కూడా గమనించండి, అల్లాహు తఆలా సయస్లా అని చెప్పాడు. స అన్న పదం త్వరలో, అతి త్వరలో, దగ్గరలో సంభవించే దాని గురించి చెప్పడం జరుగుతుంది. సర్వసామాన్యంగా ఫెయిలే ముదారాకు ముందు ఈ అక్షరం వస్తుంది. ఇక్కడ ఏమిటంటే, సయస్లా నారన్ ذات లహబ్, అతడు సమీపంలో భగభగ మండేటువంటి అగ్నిలో. ఇక్కడ కూడా గమనించండి, అల్లాహు తఆలా సయస్లా అని చెప్పాడు. స అన్న పదం త్వరలో, అతి త్వరలో, దగ్గరలో సంభవించే దాని గురించి చెప్పడం జరుగుతుంది. సర్వసామాన్యంగా ఫెయిలే ముదారాకు ముందు ఈ అక్షరం వస్తుంది.
ఇందులో మరొక హెచ్చరిక. అదేమిటి? ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఏదో హాయిగా జీవిస్తున్నానని సంతోషపడకు. త్వరలోనే నీవు నరకంలో పోయేవాడివి. ఇలాంటి హెచ్చరిక ఉంది. మనం కలిమ చదివిన వాళ్ళ కొరకు గొప్ప బోధన ఇందులో ఏమిటంటే, ఇలాంటి ఈ దుర్గుణాల్లో ఏ ఒక్కటి మనలో ఉన్నా మనం వదులుకోవాలి, లేదా అంటే ఇలాంటి శిక్షలకు సిద్ధమవ్వాలి. మరియు అతనితో పాటు అతని భార్య గురించి కూడా హెచ్చరిక. ఇమ్రాతుహు, అతని భార్య గురించి ఇక్కడ ఏ పదమైతే ఉపయోగించడం జరిగిందో, హమ్మాలతల్ హతబ్, కట్టెల మోపు ఎత్తుకుని తిరిగే అటువంటి స్త్రీ. వాస్తవానికి ఇందులో రెండు భావాలు ఉన్నాయి. హమ్మాలతల్ హతబ్ యొక్క ఈ పదం యొక్క వ్యాఖ్యానం తెలుపుతున్నాను, శ్రద్ధగా వినండి. రెండు భావాలు. అరబ్బులో ఒక అలవాటు ఉండినది. ఏమిటి? ఎవరైనా కొన్ని మాటలు మోసుకొని ఇతరుల వద్దకు వెళ్ళి అక్కడ కక్కి చెప్పి పరస్పరం ఫితనాలు, గొడవలు, జగడాలు పెట్టించే ప్రయత్నం చేస్తారో, చాడీల ద్వారా, పరోక్ష నిందల ద్వారా ఇలాంటి పనులు చేసే వారికి ఒక బిరుదుగా హమ్మాలత్ అల్ హతబ్ అని చెప్పబడేది. మరియు ఇతడి యొక్క స్త్రీ గాని అదే పని చేసేవారు. ఎక్కడెక్కడ అవకాశం దొరికినా ప్రవక్తకు వ్యతిరేకంగా మాటలు ప్రచారం చేసి, ప్రవక్త ఎక్కడైనా ఎవరినైనా ఏదైనా సత్య సందేశం గురించి ప్రయత్నం చేస్తే దుర్మార్గుల వద్దకు వెళ్ళి చెప్పి ముహమ్మద్ ఫలానా చోట అలా చేస్తున్నాడు అని వారిని పురిగోల్పి ప్రవక్తకు వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి ప్రోత్సహిస్తూ ఉండేది. అందుకొరకు కూడా ఇలాంటి ఒక బిరుదు ఆమెకి ఇవ్వడం జరిగింది. ఈ చెడు గుణానికి ప్రతిగా, పర్యవసానంగా శిక్ష అక్కడ ఆమెకి ఏముంటుంది? ప్రళయ దినాన పరలోకంలో, నరకంలో ఆమె అగ్నిలో పెద్ద పెద్ద కట్టెల మోపు తీసుకొని వచ్చి తన భర్తపై కూడా వేస్తూ ఉండేది, అతని యొక్క శిక్షలో ఇంకింత ఎక్కువ పెరగడానికి. రెండో భావం, అబూ లహబ్ యొక్క భార్య వంశపరంగా, అరబ్బుల వారి వంశపరంగా ఒక ఉన్నత వంశానికి చెందిన స్త్రీ. మరియు సర్వసామాన్యంగా ధనపరంగా గాని, లేదా సమాజంలో ఉన్నటువంటి హోదా అంతస్తు పరంగా గాని ఎవరైతే పెద్ద వంశాలకు చెందిన వారు ఉంటారో వారు చిన్న చిన్న చిల్లర పనులు చేయరు కదా, చేయిస్తారు వేరే వారితో. కానీ ఇస్లాం యొక్క దుష్మనీలో, ప్రవక్త వారి శత్రుత్వంలో ఎంత కసి, ఎంత చెడు ఆమెలో ఉండిందంటే, ఇంత పెద్ద హోదా సమాజంలో ఉండి కూడా ప్రవక్తకు బాధ కలిగించడానికి అక్కడ ఇక్కడ పోయి పొరక, మున్లు, కంప ఇలాంటిది ఏరుకొని వచ్చి ప్రవక్త దారిలో వేస్తూ ఉండేది. అందుకొరకే ఆమె యొక్క ఈ చెడు చేష్టను ఈ విధంగా హీన రీతిలో చెప్పడం జరిగింది. మరియు దీనికి పర్యవసానంగా పరలోకంలో ఆమె ఇంతకంటే ఘోరమైన శిక్షలు పొందుతూ ఉంటుంది. ఈ లోకంలో సర్వసామాన్యంగా కట్టెలు కొట్టేవారు, కట్టెల మోపు తయారు చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్లేవారు సర్వసామాన్యంగా వారు తమతో గొడ్డలితో పాటు మరొకటి ఏముంచుతారు? ఒక తాడు కదా, కట్టడానికి ఆ మోపుకు. ఆ విధంగా ఈమె మెడలో ఈ లోకంలో తాడు ఉండేది, వెంట తీసుకుంటూ తిరిగేది. అలాంటి తాడు ఆమె మెడలో పరలోకంలో కూడా ఉంటుంది. అక్కడ ఈ తాడు ఏదైతే ఉంటుందో ఆమె కొరకు శిక్షగా ఉంటుంది. సోదర మహాశివులారా, సోదరి వినులారా, ఆయతులు
వాటి యొక్క అనువాదం, వాటి యొక్క వ్యాఖ్యానంతో పాటు మధ్య మధ్యలో ఈ కాలంలో మనకు ఏ బోధనలు ఉన్నాయి, గుణపాఠాలు ఉన్నాయి తెలుసుకున్నాము. అయితే చివరిలో ఒక సందేశంతో మనం ఈనాటి మన ఈ తఫ్సీర్ క్లాస్ ని ముగించేస్తాం. అదేమిటంటే, ఓ విశ్వాసులారా, ప్రత్యేకంగా మీ దగ్గరి వారిలో, మీ కుటుంబంలో, మీకు తెలిసిన వారిలో ఎవరైనా మీరు జీవిస్తున్నటువంటి రోజువారీ ఆచారాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఒకరు ఏదైనా పని మొదలు పెట్టారు, మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. అది ఖురాన్ హదీసునకు అనుకూలంగా ఉందా లేదా. ఆ పని అతను మొదలుపెట్టింది తౌహీద్కు, సున్నత్కు సంబంధించినది, ఒకవేళ అతడు ఇస్తున్నది మంచి సందేశం అయితే, సరే నువ్వు చెప్పేది మంచిదే కావచ్చురా, కానీ ఇన్ని రోజుల నుండి మా వాళ్ళు చేయలేదు కదా, పాతకాలం నుండి ఆచారం కాదు కదా అని వ్యతిరేకతకు దిగకు. నీవు వెంటనే స్వీకరించలేకపోతే మౌనం వహించు, కానీ వ్యతిరేకతకు దిగకు. ఎందుకంటే ఎవరు వ్యతిరేకతలో, పాడు పనుల్లో ఎంత ముందుగా ఉంటారో వారి యొక్క పాపాలు, వారికి తగే శిక్షలు ఆ విధంగానే చాలా ఘోరంగా ఉంటాయి. మీరు ఒకవేళ ముందడుగు వేశారు వ్యతిరేకతలో, మిమ్మల్ని చూసి నలుగురు మీ వెనుక వచ్చారు అంటే ఆ నలుగురికి పాపం ఉంటుంది, వారి పాపాల భారం మీపై కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇందులో నాయకత్వం వహించారు. అబూ లహబ్ యొక్క పని ఇదే. మనకు సమయం లేదు, లేదంటే మీరు కనీసం తఫ్సీర్ ఇబ్న్ కతీర్ చూడండి. అల్హమ్దులిల్లా ఉర్దూలో, ఇంగ్లీష్ లో ఉంది కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడెక్కడికి ప్రచారం కొరకు వెళ్ళేవారో వెనుక వెళ్ళి, ఇతడు పిచ్చోడు, ఇతడు చేతబడి చేసేవాడు, ఇతడు ఫలానా వాడు, ఇతడి మాట వినకండి, ఈ విధంగా ప్రజలకు చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లాహ్. చెడుకు నాయకత్వం వహించాడు. అందుకొరకే ఎవరు ఎంత దగ్గరి వారై సత్యానికి తోడుగా ఉండేకి బదులు అసత్యానికి తోడుగా ఉంటారో, సత్యానికి విరుద్ధంగా నిలబడతారో జాగ్రత్తగా ఉండండి. మీకు ఉన్నటువంటి ఈ లోకంలోని ఒక హోదా, అంతస్తు వల్ల ప్రజలందరూ జై జై కొట్టి నీకు తోడిస్తున్నారు కావచ్చు, పాపం సత్య ప్రచారకుడు ఒంటరిగా అయిపోతున్నాడు కావచ్చు. నీకు ఈ సమాజంలో ప్రజలు ఏ గౌరవం ఇచ్చి, ఏ ప్రతిష్ట ఇచ్చి, నిన్ను గౌరవించి నీ మాటకు చప్పట్లు కొట్టి ఒక సత్య ప్రచారకుణ్ణి మీరు అవమానం చేస్తున్నారు కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, సూరత్ అబూ లహబ్, తబ్బత్ యదా అబీ లహబ్, సూరతుల్ మసద్ చదువుకోండి. అలాంటి పరిస్థితి మీకు ఎదురు కావద్దు అని భయపడి జాగ్రత్తగా ఉండండి. అల్లా మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక, సత్య ప్రచారంలో తోడ్పాటు ఇచ్చే వాళ్ళల్లో చేయుగాక. అల్లాహు తాలా చివరి శ్వాస వరకు తౌహీద్ పై, సున్నత్ పై స్థిరంగా ఉంచుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.